హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ నేను శారీ పళ్ళు కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. మనం పట్టు చీరలకు చాలామంది నార్మల్గా సింపుల్గా ఉంటే బాగుందని చాలామంది కుచ్చులు వేయించుకుంటారు. సో ఆ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీ బట్టి కలర్స్ చూస్ చేసుకోవాలి. మనకు ఏ శారీ ఎలాంటి కలర్స్ ఉంటే ఆ కలర్లో మనం తీసుకోవాలి. ఆ కలర్లో తీసుకున్నాక మనం ఇలా మనకు నచ్చిన షేప్లో దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకొని చూడండి. నేనైతే ఇలా రౌండ్ తీసుకుంటున్నవి, ఎందుకంటే శారీకి కొంచెం సెట్ అయ్యేటట్లు మనం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం దగ్గర వేసుకుంటే బాగుంటుంది. మ్యాక్సిమం చాలామంది దూరం వేసుకుంటారు, కానీ కొంచెం దగ్గర వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. సో నేనైతే అదే చేసి చూడండి. మనం ఫస్ట్గా అయితే శారీకి మొత్తం ఈ రౌండ్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం శారీకి మనం నార్మల్ మిషన్ దారంతోనే కుట్టుకోవాలి. నీట్గా మొత్తం కుట్టుకోవాలి. మనం మినిమం ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ దూరం పెట్టుకుంటే, నేనైతే 1 ఇంచ్ పెట్టాను. చాలామంది 1.5 2 ఇంచెస్ పెడతారు. దూరం ఉంటే అంత పెద్ద లుక్ రాదు. సో నేనైతే ఒక 25 పీసెస్ అయితే పెట్టిన. కొందరు 20 పీసెస్లైనా కంప్లీట్ చేస్తారు. నేను 25 పీసెస్ పైనే పెట్టినాను. సో ఎందుకంటే మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత లుక్ వస్తుంది. ఇంకా కొన్నిసార్లు అసలు మెయిన్ ఏంటంటే శారీకి అసలుకి సెట్ కాదు, ఇట్లా కొంగు పళ్ళు వేస్తే విడివిడిపోతుంటుంది. అలాంటప్పుడు అంటే కుచ్చులు కొంచెం హెవీగా వేసుకుంటే ఈ కుచ్చుల బరువుకి ఆ శారీ అనేది అలా కూర్చుంటుంది. సో చూడండి, నేనైతే ఈ శారీకి పింక్ అండ్ లైట్ గ్రీన్ ఉంది. సో ఆ రామచిలుక గ్రీన్తో నేనైతే ఆ కలర్ 3 కలర్లు తీసుకున్నాను. గోల్డ్ను ప్లస్ రామచిలుక గ్రీన్ ప్లస్ మన సిల్వర్ కలర్, ఈ 2 కలర్లు కలిపి నేనైతే కుచ్చులు వేద్దాం అనుకుంటున్నా. 2 కలర్స్ గ్రీన్, 2 కలర్స్ సిల్వర్, 1 కలర్ గోల్డ్ వేస్తే బాగుంటుంది. చూడండి ఎలా వేసుకుంటున్నాను. 2 కలర్స్కి మధ్యలో ఒక గోల్డ్ కలర్ వేస్తున్నాను. కలర్ కాంబినేషన్ బాగుందిగా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనం దీనికి మినిమం కుచ్చులనికి నాకైతే టైం అయితే 1 అవర్ పైన పట్టింది. ఎందుకంటే మనం రెగ్యులర్ వేసే వాళ్ళకైతే చాలా తక్కువ టైం పడుతుంది. నేను స్టిచ్చింగ్తో పాటు పార్లర్తో పాటు ఈ కుచ్చులు కూడా అంటే కొంచెం స్లో అవుతుంది వర్క్. ఎందుకంటే మనం రెగ్యులర్ చేసే పనుల కన్నా కొంచెం అలవాటు తప్పి వర్క్ చేస్తే కొంచెం కష్టమే ఉంటుంది కదా, మనకు అంతే కదా. రెగ్యులర్ చేసేదానికన్నా ఈ కొంచెం కొత్తగా అయ్యే వరకల్లా స్లో అయిపోతుంది వర్క్. ఏదో తప్పదు, ఇప్పుడు పెళ్ళి సీజన్ కదా, అందరు బిజీ అయిపోయారు. సో నేను కూడా ఇంకెలాగో స్టిచ్చింగ్ కూడా అన్నీ నాకే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు శారీ కుచ్చుల కోసం వేరే దగ్గరికి ఇవ్వలేరు కదా. సరే వీళ్ళ కోసం అంటే కస్టమర్ కోసం బ్లౌజ్ స్టిచ్ చేసి ఒక 1 అవర్ అయితే టైం కేటాయిద్దామని ఇలా కుచ్చులు వేస్తున్నాను. చాలా అయితే కష్టం అండి అనుకుంటారు చాలామంది. ఏముంది దారాలు తిప్పి కడితే అయిపోతుంది కదా అనుకుంటారు, కానీ ఒక్కొక్క పూర మనం తీసి దానికి చుట్టి దానికి పేకితో అతికించుకొని మళ్ళీ దానికి సూత్తో ముచ్చుకొని మళ్ళీ దానికి బాల్స్ కట్టి బాల్స్ నుంచి దారం పెట్టి దారానికి మళ్ళీ కట్టి ఎంత పెద్ద పని. కానీ ఏమనుకుంటారు, ఎంత 100 తీసుకో 200 తీసుకో అనుకుంటారు, కానీ ఎంత కష్టపడేది వాళ్ళకి అస్సలు అర్థం కాదు. వేలు చీరలు కొంటారు, ఒక 200-300 పెట్టి కుచ్చులేనికి బేరం ఆడతారు. అదే వేల చీర కడితే అస్సలు బేరం ఆడరు. ఇప్పుడు సపోజ్ నేను చేసే చీర వాల్యూ 3500, 3500లో 3000 అడగవచ్చు కదా, అడగరు. ఎందుకంటే అక్కడ ప్రెస్టేజ్, అంటే వాళ్ళు చెప్పిన రేటుకి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం కుచ్చులేనికి 200 చెప్పిన అనుకో, 100 రూపాయలు రెగ్యులర్ కస్టమర్ కదా, ఎప్పుడు నీ దగ్గరికి వస్తాం కదా, అది ఇదని ఏదో ఒకటి చెప్తారు. ఎందుకంటే మనం ఇక వచ్చిన దాంట్లోనే తృప్తి పడతాం కాబట్టి ఏదో 50 అటు ఇటు అయినా సరే మనం వేస్తాం. కానీ ఎప్పుడైనా సరే మనం లేని వాళ్ళతోనే కొసురుతారు, ఉన్న వాళ్ళ దగ్గర అస్సలు కొసరు. ఇంత చూడండి 1 అవర్ పైన పట్టింది. దీనికి 200 మెటీరియల్కి 100 రూపీస్ పోతుంది, మనకి మిగిలేదు ఎంత 100 రూపీస్. అయినా కానీ వాళ్ళకి ఏంటంటే ఏం కాదు మీకు మిగులుతుందిలే అంటారు, కానీ వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామో. చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే మంచిగా ఉంది. టైం అయితే బాగానే పట్టింది, ఎందుకంటే మాకు కొంచెం అలవాటు లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, శారీ కుచ్చి ఇలా తయారు చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ.